కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ నొక్కండి. ఏపీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు ఆ పార్టీ నేతల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. దీంతో వారు తమ రాజకీయ భవిష్యత్తు కోసం వెతుకులాట ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసులు రెడ్డి విషయంలో ఇప్పుడు అదే జరుగుతోంది. ఆయన విషయంలో 2014 సీన్ రిపీట్ అవుతుందా? ఆయన మళ్లీ పార్టీ మారక తప్పదా? అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అలాగే ఉన్నాయని తెలుస్తోంది. వైసీపీలో టికెట్ లేదన్న సంకేతాలు వస్తుండటంతో మాగుంట టీడీపీతో టచ్లో ఉన్నారని తెలుస్తోంది. కనిగిరి సభలో వైసీపీ ఎమ్మెల్యేలను విమర్శించిన చంద్రబాబు తనను తిట్టాలని వైసీపీ అధిష్టానం ఆదేశించినా తిట్టలేదంటూ మాగుంటకు అభినందనలు అందుకే చెప్పారంటున్నారని టీడీపీ క్యాడర్ అంటోంది. అసలు సిట్టింగ్ ఎంపీ మాగుంటకు వైసీపీ టికెట్ ఎందుకు నిరాకరించినట్టు? ప్రస్తుతం ఇదే రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి టీడీపీ వైపు చూస్తున్నారా అని మాగుంట అభిమానులను ఎవరైనా అడిగితే వైసీపీలో టికెట్ రాకుండా ఏం చేస్తాం, మా దారి మేము చూసుకుంటాం అని వారంటున్నారు. దీంతో ఒంగోలులో వైసీపీ నుంచి పార్లమెంటుకు అసెంబ్లీకి కలిసి పోటీ చేయాలని భావిస్తున్న మాగుంట బాలినేని కాంబినేషన్కు ఈ ఎన్నికలు మరోసారి బ్రేక్ పడనున్నట్టు కనిపిస్తోంది. వైసీపీ టికెట్ కోసం ఆఖరి వరకు ఎదురు చూడాలని మాగుంటకు బాలినేని సూచించడంతో అందుకు అనుగుణంగానే హైదరాబాద్లో ఉన్న బాలినేనితో 2 రోజుల పాటు మంతనాలు చేసిన మాగుంట చివరకు వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సూచనలు రాకపోవడంతో టీడీపీతో టచ్లోకి వెళ్లిపోయారని భావిస్తున్నారు. టీడీపీ నుంచి సానుకూల సంకేతాలు ఉన్నాయని, ఒంగోలు లేదా నెల్లూరు నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉండాలని టీడీపీ అధిష్టానం నుంచి ఇప్పటికే మాగుంట శిబిరానికి సూచనలు వచ్చినట్టు తెలుస్తోంది. ఈసారి ఎన్నికల బరిలో మాగుంట కుటుంబం నుంచి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించాలని భావిస్తున్నారని సమాచారం. టీడీపీ అధిష్టానం కూడా మాగుంట కుటుంబానికి సానుకూలంగా ఉన్నట్టు తెలుస్తోంది. అందుకు ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన రా కదలిరా ఎన్నికల శంఖారావ సభలో పరోక్షంగా మాగుంటను అభినందిస్తూ చంద్రబాబు చేసిన ప్రసంగమే ఉదాహరణగా చెబుతున్నారు తెలుగు తమ్ముళ్లు. ఒంగోలు ఎంపీ టికెట్ ఇవ్వాలంటే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ను తిట్టాలంటూ జగన్ విధించిన షరతులను తిరస్కరించిన ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి వైపు టీడీపీ అధిష్టానం దృష్టి సారించిందని ప్రచారం జరుగుతోంది. అందుకు అనుగుణంగానే ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన ఎన్నికల శంఖారావం సభలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. తనను, లోకేష్ను, పవన్ కళ్యాణ్ను తిడితేనే ఎంపీ సీటు ఇస్తారని జగన్ చెబితే మాకు సంస్కారం ఉందని, మేము అలా తిట్టమని చెప్పిన ఎంపీ ఎమ్మెల్యేలను అభినందించాలని చంద్రబాబు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. దీంతో వైసీపీలో టికెట్ దక్కకపోవచ్చని భావిస్తున్న మాగుంట కుటుంబానికి టీడీపీ గేట్ల బార్ల తెరిచినట్టయిందని భావిస్తున్నారు. 2014లో టీడీపీ టికెట్పై పోటీ చేసి ఓడిపోయిన మాగుంటను తిరిగి పార్టీలో చేర్చుకుని 10 ఏళ్ల తర్వాత 2024లో సీన్ రిపీట్ చేయాలని టీడీపీ అధిష్టానం భావిస్తున్నట్టు చెబుతున్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన మాగుంటకు వైవీ సుబ్బారెడ్డిని కాదని ఎంపీ టికెట్ ఇచ్చింది వైసీపీ అధిష్టానం. అప్పటి నుంచి వైసీపీ ఎంపీగా కొనసాగుతున్న మాగుంట ఈసారి ఎన్నికల్లో తన రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీకి నిలబెడుతున్నట్టు ప్రకటించారు. ఆ తర్వాత రాఘవరెడ్డి ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కోవడం, బెయిల్పై బయటకు రావడం తెలిసిందే. అయితే ఈసారి కూడా మాగుంట కుటుంబానికి వైవీ సుబ్బారెడ్డి రూపంలో అడ్డంకి ఎదురైందని తెలుస్తోంది. అంతేకాకుండా మరికొన్ని ఇతర కారణాలు కూడా తోడు కావడంతో ఈసారి మాగుంటకు టికెట్ ఇవ్వకుండా వైవీ సుబ్బారెడ్డి లేదంటే ఆయన కుమారుడు వైవీ విక్రాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని వైసీపీ అధిష్టానం నిర్ణయించినట్టు సమాచారం. దీంతో ఇక విధిలేని పరిస్థితుల్లో టీడీపీ నుంచి పోటీ చేయడానికి మాగుంట కుటుంబం సిద్ధమైనట్టు భావిస్తున్నారు. మాగుంట కుటుంబానికి 2014 సీన్ రిపీట్ అయినట్టు చెబుతున్నారు. ఈసారి మాగుంట ప్రయత్నం ఏ తీరానికి చేరుతుందో ఏమో చూడాలి మరి.